ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవిష్యత్ సాంకేతికత అయినటువంటి క్వాంటం టెక్నాలజీలో దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. నేషనల్ క్వాంటం మిషన్ లక్ష్యాలతో ముందుకు సాగుతూ దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటింగ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో క్వాంటం వ్యాలీ రూపుదిద్దుకుంటుండగా అమరావతిని గ్లోబల్ టెక్ హబ్గా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. మరి ఈ క్వాంటం ప్రాజెక్టు ప్రత్యేకతలేంటి, ఏపీకి ఎలాంటి అవకాశాలు తీసుకురానున్నాయో ఈ కథనంలో చూద్దాం. నవశకం సాంకేతికతగా గుర్తింపు పొందుతున్న క్వాంటమ్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేగంగా ముందుకు దూసుకువెళ్తోంది. ప్రపంచ దేశాలు భవిష్యత్ సాంకేతికతలపై దృష్టి పెట్టిన ఈ సమయంలో దేశంలోని తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రంగా అమరావతి రూపుదిద్దుకుంటుంది. కేంద్ర ప్రభుత్వ నేషనల్ క్వాంటమ్ మిషన్ లక్ష్యాలను అందిపుచ్చుకుంటూ పరిశోధనలు, ఆవిష్కరణలకు అనుకూలమైన ఎకోసిస్టమ్ను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. 3 దశాబ్దాల క్రితం ఐటీ విప్లవానికి నాంది పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీతో రాష్ట్రాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏప్రిల్ 14న జరిగే ప్రపంచ క్వాంటమ్ దినోత్సవం సందర్భంగా అమరావతిలో దేశంలోనే తొలి స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్ల టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుతో దేశంలో క్వాంటమ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించనుంది. గన్నవరంలోని మేధా టవర్స్లో అమరావతి 1Q పేరిట మినీ క్వాంటమ్ కంప్యూటింగ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటైంది. అలాగే రాజధానిలోని SRM యూనివర్సిటీలో అమరావతి 1S పేరిట మరో ఓపెన్ యాక్సెస్ క్వాంటమ్ టెస్టింగ్ ఫెసిలిటీ సిద్ధమైంది. ఈ 2 కేంద్రాలు విద్యార్థులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలకు ప్రత్యక్షంగా క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రక్రియను అధ్యయనం చేసే అవకాశాన్ని కల్పిస్తాయి. దీంతో దేశంలోనే క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీలు కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది. ఈ క్వాంటమ్ ఫెసిలిటీల ముఖ్య లక్ష్యం హార్డ్వేర్ అభివృద్ధి. సాధారణంగా క్వాంటమ్ టెక్నాలజీ అంటే సాఫ్ట్వేర్ అల్గారిథమ్స్ గురించే ఎక్కువగా మాట్లాడుతారు. కానీ క్వాంటమ్ కంప్యూటర్లకు అవసరమైన హార్డ్వేర్ తయారీ కూడా అంతే కీలకం. ఈ టెస్ట్ బెడ్స్లో -273 డిగ్రీస్ సెల్సియస్ వంటి అత్యల్ప ఉష్ణోగ్రతలో పరికరాలను పరీక్షిస్తారు. దీనివల్ల క్రయోజెనిక్స్, ప్రెసిషన్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో స్వదేశీ తయారీ సామర్థ్యాలు పెరుగుతాయి. చేస్తున్న ఈ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీలు భవిష్యత్తులో భారతదేశ క్వాంటమ్ హార్డ్వేర్ నెట్వర్క్కు కేంద్రంగా మారనున్నాయి. ఇక్కడ పరీక్షించిన పరికరాలకు సర్టిఫికేషన్ ఇవ్వడం ద్వారా దేశీయంగా తయారైన క్వాంటమ్ ఉపకరణాలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి 30కి పైగా క్వాంటమ్ హార్డ్వేర్ కంపెనీలతో సమావేశమై ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో అమరావతిని గ్లోబల్ టెక్ హబ్గా తీర్చిదిద్దే దిశగా క్వాంటమ్ వ్యాలీ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 2025-30 క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీని విడుదల చేసి దీనికోసం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించింది. గతంలో ప్రకటించిన క్వాంటమ్ డిక్లరేషన్కు అనుగుణంగా ఈ వ్యాలీ అభివృద్ధి కొనసాగుతోంది.
అమరావతి సమీపంలోని ఉద్దండరాయనిపాలెంలో 50 ఎకరాల్లో అత్యాధునిక క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం నిర్మాణం జరుగుతోంది. ఇందులో అంతర్జాతీయ టెక్ దిగ్గజం IBM భాగస్వామ్యంతో 133 క్యూబిట్ సామర్థ్యం కలిగిన శక్తివంతమైన క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లాన్స్ అండ్ టర్బో వంటి సంస్థలు కూడా ఈ ప్రాజెక్టులో కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఇక పరిశోధనల పరంగా కూడా ఈ ప్రాజెక్టుకు భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వంటి ప్రముఖ సంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా భాగస్వామ్యం అవుతున్నాయి. ఇప్పటికే 80కి పైగా అంతర్జాతీయ కంపెనీలు, విద్యా సంస్థలు అమరావతిలో క్వాంటం పరిశోధనల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. క్వాంటం కంప్యూటింగ్ ద్వారా ఔషధాల ఆవిష్కరణ, సంక్లిష్ట వ్యాధులకు పరిష్కారాలు, వాతావరణ అంచనాలు, సెమీ కండక్టర్ డిజైన్, రక్షణ, ఏరోస్పేస్ వంటి కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు రావచ్చు. ఈ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. IIT మద్రాస్ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుని శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే సుమారు 60,000 మంది క్వాంటం నైపుణ్యాలపై శిక్షణ పొందుతున్నారు. వచ్చే 5 ఏళ్లలో 45 లక్షల మందిని క్వాంటం నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇది అమరావతిని ప్రపంచంలోని ప్రముఖ క్వాంటం హబ్లలో ఒకటిగా నిలబెట్టే దిశగా కీలక అడుగు. మొత్తానికి క్వాంటం టెక్నాలజీ రంగంలో అమరావతి వేగంగా ఎదుగుతోంది. పరిశోధనలు, హార్డ్వేర్ తయారీ, మానవ వనరుల అభివృద్ధి ఈ 3 దిశల్లో సమగ్రంగా ముందుకు సాగుతూ భవిష్యత్తు ప్రపంచానికి చిరునామాగా మారే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇది కేవలం రాష్ట్రానికి మాత్రమే కాదు, దేశానికి కూడా గర్వకారణంగా మారే అవకాశం ఉంది.